US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఆ రోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి పేదలందరికీ కూడా నామినల్ ఖర్చులతో ఇసుకను అందించి ఆ రోజు నిర్మాణ రంగాన్ని కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ ఉపాధి కల్పించే విధంగా పెద్ద ఎత్తున ఆ రోజు నిర్మాణ రంగానికి ఊతం ఇవ్వడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత 2019, 2021 ఇసుక పాలసీలతో ప్రజలందరినీ కూడా వంచి పూర్తిగా అసంబద్ధ విధానాలతో నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడేసి అన్ని విధాలుగాను కూడా అస్తవ్యస్తంగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గత 5 సంవత్సరాల్లోనూ కూడా నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. ఇసుక కొనుక్కోవాలంటే బంగారంతో సమానంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. పేదవాడి ఇసుక కొనుక్కోవాలంటే దానికి ఎంతో భారంగా తయారైనటువంటి పరిస్థితి. డిజిటల్ పేమెంట్స్ లేకుండా దోపిడీయే లక్ష్యంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కబ్జాల్లో ఇసుక ర్యాంపులన్నీ కూడా నిర్వహించి ఆ రోజు 20 టన్నులు ఉన్నటువంటి లారీల ధర 60,000 వరకు కూడా అమ్మినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ట్రాక్టర్ ధర 20,000 రూపాయలు ఉండేది. ఆ విధంగా ఇసుక దోపిడీతో పెద్ద ఎత్తున ప్రజలను దోచుకుని ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా డబ్బు రూపంలోనే ట్రాన్సాక్షన్స్ చేసి దాదాపు 5 సంవత్సరాల్లోనూ కూడా 50,000 కోట్ల రూపాయలు పైగా ఈ ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకోవడం జరిగింది. ఆ విధంగా పూర్తిగా నిర్మాణ రంగం దెబ్బతిని అన్ని విధాలుగాను కూడా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కానీ అందరూ కూడా రోడ్డు పడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా భవన నిర్మాణ రంగానికి కానీ అదేవిధంగా నిర్మాణ రంగానికి కానీ ఊతమించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి నెల రోజుల్లోపే నూతన ఇసుక విధానం ద్వారా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది. కేవలం ట్రాన్స్పోర్ట్ అండ్ లోడింగ్ ఖర్చులు తప్పితే ఎవరి దగ్గర కూడా డబ్బు రూపంలో వసూలు చేయకుండా కేవలం డిజిటల్ పేమెంట్స్ ద్వారా మాత్రమే చెల్లించే విధంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం చాలా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గత 2 రోజులుగాను కూడా ఒక పండగ వాతావరణం ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా పేదలు దిగువ మధ్య తరగతి వారు అందరూ కూడా ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా వాయిదా వేసుకుని ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించిన వెంటనే వారందరూ కూడా క్యూలు కట్టి ఈరోజు కేవలం ట్రాక్టర్ ఇసుక ధరని 1,300 రూపాయలకి 1,200 రూపాయలకి అదేవిధంగా లారీ ఇసుక ధర 4,000 రూపాయలకి 5,000 రూపాయలకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా ఈరోజు కనిపిస్తుంది. గతంలో ఇదే ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 20,000 రూపాయలు ఉండేది. లారీ ఇసుక కొనాలంటే 40,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు దోచుకున్నారు. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు చేసినటువంటి దోపిడీ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి మరలా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేసే విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే సొంత ఇంటి నిర్మాణం కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఇసుక ద్వారా ఈరోజు ఉపశమనం కల్పించడం జరిగింది. అదేవిధంగా గతంలో జగనన్న కాలనీ పేరుతో వీళ్ళే ఇసుకని తీసుకొచ్చి పక్కదావాలు పట్టించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి నూతన పాలసీ వచ్చే విధంగా వచ్చే వరకు కూడా ఈరోజు అందరికీ కూడా కేవలం 200-250 రూపాయలకి టన్ను
ఈరోజు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. దీని పట్ల ముఖ్యంగా ప్రజలందరూ కూడా, అలాగే భవన నిర్మాణ కార్మికులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీకి అందరికీ కూడా ఈరోజు వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నిలుపుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముందుకు వెళ్తుంది. నెల రోజుల్లోపు ఇసుక విధానాన్ని మార్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 43 లక్షల టన్నుల ఇసుక ఎస్టిమేషన్ ప్రకారం వివిధ స్టాక్ పాయింట్స్ లో అవైలబిలిటీగా ఉంది. దాన్ని ముందుగా ఈరోజు ప్రజలందరికీ కూడా 20 టన్నుల వరకు ఒక్కొక్క మనిషికి కూడా అందించి, కేవలం నామినల్ ప్రైస్ మాత్రం అందించి వారందరికీ కూడా అండగా నిలబడటానికి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగాను కూడా ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడే విధంగా ఇసుకని ఒక మంచి పాలసీని కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే తణుకు పట్టణానికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా ఎవరైతే ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారో, షాపుల నిర్మాణాలు చేసుకుంటున్నారో వారందరూ కూడా యాజ్ పర్ రూల్స్ మీరందరూ కూడా మీ ప్లాన్ని పెట్టుకుని ఎవరికి కూడా రూపాయి ఇవ్వవసరం లేకుండా మున్సిపాలిటీలో కానీ ఎవరికి కూడా దళారులకు కానీ రూపాయి ఇవ్వవసరం లేకుండా మీరు అప్రూవల్స్ తీసుకుని మీరు నిర్భయంగా ఈరోజు తణుకు ప్రజలందరూ కూడా నిర్మాణాలు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ విధానంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ నియోజకవర్గంలో తణుకు పట్టణంలో ముఖ్యంగా ఎవరు కూడా నిర్మాణాల కోసం, బిల్డింగ్ ప్లాన్ల కోసం, బిల్డింగ్ నిర్మాణాల కోసం ఏదైనా డీవియేషన్స్ ఉంటే దానికి మీరే బాధ్యత వహించాలి తప్పితే ఎవరు కూడా దానికి బాధ్యత తీసుకోరు. ఈరోజు నిర్మాణానికి ఎవరు కూడా అడ్డుపడరు. దానికోసం మీరు ఎవరు కూడా తణుకు ప్రజలు ఎవరు కూడా ఎవరికి దళారులకి రూపాయి కూడా ఇవ్వద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇటువంటి డిమాండ్లు చేస్తే మా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.